గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు యూజీసీ నెట్ సెట్కి సంబంధించిన సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుండి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చాలా టాపిక్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ని టెక్నాలజీతో మనం ఏ విధంగా యాక్సెసిబిలిటీని పొందుతున్నాము, ఏ విధంగా దాన్ని మనం ఈరోజు యూజ్ చేసుకుంటున్నాము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మనం ఏ విధంగా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని పొందగలుగుతున్నాము అనేది దీంట్లో ఉంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెబ్ 1.0, 2.0 అండ్ 3.0. యాక్చువల్గా వరల్డ్లోనే ఫస్ట్ వెబ్ ఏంటంటే WWW, వరల్డ్ వైడ్ వెబ్. వెబ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం ఈ వెబ్స్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని పొందగలుగుతాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పొందేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకి డెవలప్ అవుతూ ఒక వెర్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 1.0 అనేది ఓన్లీ యాక్సెసిబిలిటీని, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత అది డెవలప్ అయ్యి ఇంకా ఎక్కువ ఫీచర్స్తో యూజర్స్కి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అందించే విధంగా 2.0 వచ్చింది. తర్వాత ఇంకా యూజర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే యూజర్ ప్రైవసీని అభివృద్ధి చేస్తూ యూజర్కి ఒక ప్రైవసీ అందించే విధంగా 3.0 అనేది వచ్చింది. ఈ విధంగా అంటే ఇక్కడ యూజర్స్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యే విధంగా ఈ వెర్షన్స్ అనేవి చేంజ్ అవుతూ డెవలప్ అవుతూ వస్తున్నాయి. సో దాని ద్వారా యూజర్స్ ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకోవడమే కాకుండా దాన్ని రిపోర్ట్ చేయడానికి, బ్లాగ్ చేయడానికి, వాళ్ళ యొక్క కామెంట్స్ అందించడానికి, వాళ్ళు కూడా కంటెంట్ని ప్రొడక్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఓన్ చేసుకోవడానికి, ఈ విధంగా ఇవి యొక్క వెబ్ 1.0, 2.0, 3.0 అనేవి డెవలప్ అవుతూ వచ్చినాయి. అయితే ఇక్కడ 1.0, 2.0, 3.0 ముఖ్యంగా కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి యూజీసీ నెట్లో కానీ సెట్లో కానీ ఎలా వచ్చినాయి అంటే మనకి ఈ డిఫరెన్సెస్ అడుగుతూ ప్లస్ అసలు 1.0లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, 2.0లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, 3.0లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఈ ఫీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ కానీ మనకు తెలిస్తే ఈజీగా మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలుగుతాం. మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ టాపిక్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా 1.0, 2.0, 3.0 ఏంటనేది ఈ యొక్క పారాగ్రాఫ్లో మనం చూస్తాం. వెబ్ 1.0 ఈజ్ ఆల్ అబౌట్ ఫెచింగ్ అండ్ రీడింగ్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే 1.0 అనేది స్టాటిక్ అండ్ రీడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అంటాం. రీడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ and also this is the static information. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే we can only read the information like a newspaper, but we cannot blog that, we cannot any post that, we cannot give any comments, reviews. That facility is not there in the 1.0. అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. జస్ట్ మనం దాన్ని రీడ్ చేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ని రీడ్ చేస్తున్నాం, మళ్ళీ తిరిగి ఎవరైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ చేసిన వాళ్ళకి ఇది బాగుందా బాగాలేదా లేకపోతే దాన్ని మోడిఫికేషన్ చేయడం అనేది ఇక్కడ లేదు. అంటే దేర్ వాజ్ నో మోడిఫికేషన్, దేర్ వాజ్ నో మోడిఫికేషన్ అండ్ ఆల్సో వి కాంట్ give any reviews or any comments through the 1.0. okay na? Next web 2.0 is all about reading, writing, creating and interacting with the end user. ఇక్కడ ముఖ్యంగా 2.0 గురించి మాట్లాడుకుంటే ఇది అసలు ఈ వెబ్లోనే ఒక డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పవచ్చు.
చాలా ఎవాల్యూషన్ అనేది రావడం జరిగింది. ఎందుకు అంటే 2.0 మనం రీడ్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ మనం రైట్ చేయొచ్చు, అంటే మనం రివ్యూస్ పెట్టొచ్చు, లేకపోతే పోడ్కాస్ట్ చేయొచ్చు, బ్లాగ్ చేయొచ్చు, లేకపోతే మనమే ఒక ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయొచ్చు, ఉన్న ఇన్ఫర్మేషన్ని మోడిఫికేషన్ కూడా చేయొచ్చు. ఈరోజు మనం రకరకాలైనటువంటి వెబ్సైట్స్ని, సోషల్ వెబ్సైట్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. వాటిలో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం రీడ్ చేస్తున్నామో దాన్ని మోడిఫై కూడా చేస్తున్నాం, దాని కింద మనం కామెంట్స్ పెడుతున్నాం, దాని కింద రివ్యూస్ పెడుతున్నాం, మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేస్తున్నాం, ప్రొడక్ట్ చేస్తున్నాం. సో 2.0 ఈజ్ వన్ ఆఫ్ ది వెబ్ విచ్ కెన్ ప్రొడక్ట్ ద ఎనీ ఇన్ఫర్మేషన్, జనరేట్ ఇన్ఫర్మేషన్. మనం దీన్ని జనరేట్ చేయొచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకున్నాం. యూట్యూబ్ అనేది ఏంటి, మనం యూట్యూబ్ చూడడమే కాదు, ఆ యూట్యూబ్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మనమే ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసి మనం కూడా బ్లాగ్ చేయవచ్చు, మనం కూడా మన ఇన్ఫర్మేషన్ని ఇతరులకి షేర్ చేయవచ్చు. సో ఇక్కడ షేరింగ్, మోడిఫికేషన్ అండ్ రీడింగ్, రైటింగ్, జనరేటింగ్, ప్రొడక్షన్, ఇవన్నీ ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఒక వెబ్ ఏంటంటే 2.0. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద ఎండ్ యూజర్. అంటే ఇక్కడ ఒక యూజర్ నుండి చాలా మందికి అది ఇంటరాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఒక యూట్యూబ్ని నేను యూజ్ చేయడమే కాకుండా ఇంకెవరెవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నా యొక్క వ్యూస్ కానీ, నా ఒపీనియన్స్ కానీ, నేను దీని గురించి ఏమనుకుంటున్నాను, ఒక ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నాను అనేది ఇంకా మిగతా యూజర్స్ కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు కూడా మన ఐడియాస్ని షేర్ చేసే అవకాశం ఉంది. ఇట్ వాజ్ ఫేమస్లీ కాల్డ్ ద పార్టిసిపేటివ్ సోషల్ వెబ్. అంటే మనం ఈ వెబ్సైట్లో మనందరం పార్టిసిపేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ ఏంటి, ఫేస్బుక్లో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంకెవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా మనకి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క 2.0లో డెవలప్ అయినటువంటి వెబ్సైట్స్. ఓకే, అయితే మరి 3.0 అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పచ్చు. అంటే ఈక్వల్ టు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది ఇంకా అసలు ఇది ఒక హైయెస్ట్ వెర్షన్ ఆఫ్ ది 2.0. 2.0కి ఇంకా హైయెస్ట్ వెర్షన్ అనమాట. ఈ వెర్షన్లో మనకి లేనిదంటూ ఏముండదు. మనం ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయొచ్చు, ప్రొడక్ట్ చేయొచ్చు. కానీ దీంతో పాటు ఇంకొక మనకి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, ఇక్కడ అది 2.0లో లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే, 2.0లో మనం ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేస్తున్నాం, దాన్ని మనం చాలామందికి పోస్ట్ చేస్తున్నాం, సెండ్ చేస్తున్నాం, దట్ ఈజ్ ఓకే. కానీ ఏవైతే ఇవన్నిటిని అంటే ఈ వెబ్సైట్ని క్రియేట్ చేశారో వాళ్ళ అండర్లో ఉంటుంది మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎప్పుడైనా దీనికి సంబంధించిన రూల్స్ని చేంజ్ చేయొచ్చు, లేకపోతే అసలు మన ఛానల్ని వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చేయచ్చు. అంటే మనకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆ కంపెనీ యొక్క చేతిలో, హ్యాండ్స్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ కంపెనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మన యొక్క బ్లాగ్స్ని కానివ్వండి, మన యొక్క పోస్టులు కానివ్వండి, మనకి ఛానల్ కానివ్వండి క్లోజ్ కూడా చేయొచ్చు, మోడిఫై కూడా చేయొచ్చు, చేంజెస్ కూడా చేయొచ్చు. సో అంటే మన ఇన్ఫర్మేషన్కి ప్రైవసీ లేనటువంటి ఒక డ్రాబ్యాక్ అనేది 2.0లో ఉంటుంది. అందుకని దీన్ని సెంట్రలైజ్డ్ అని అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ద సెంట్రలైజ్డ్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సెంట్రలైజ్డ్ 2.0 ఇస్ ద సెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ మీన్స్ వాట్ అంటే ద ఓవరాల్ మెయింటైనింగ్ కెపాసిటీ అనేది కొన్ని కంపెనీస్, కొన్ని ఆర్గనైజేషన్ చేతిలో ఉంటుంది. ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్ సంబంధించినటువంటి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ అయినా, లేకపోతే ఈ యూజర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఫేస్బుక్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. అంటే మనకు సంబంధించినట్టు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఇక్కడ యూజర్కి ప్రైవసీ అనేది లేదు. ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ,
లేకపోతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యూట్యూబ్లో పెట్టాం, ఫేస్బుక్లో పెట్టాం, దాన్ని ఎంతమందికైనా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మనకి అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి మనకి తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. ఎందుకు రీచ్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ సెంట్రలైజ్డ్. ఆ కంపెనీ వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ఎంతమందికైనా సరే చేరవేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకి ఏదైనా సరే మనకి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే మనం ఓన్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకొని మనమే లాక్ చేసుకునేటటువంటి అవకాశం లేదు 2.0లో. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెంట్రలైజ్డ్. కానీ 3.0లో ఆ ఫెసిలిటీ అనేది ఉంది. ఎవరైతే యూజర్ ఉన్నారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడో, పర్సన్ ఉన్నాడో, ఆ పర్సన్ తన యొక్క ఇన్ఫర్మేషన్ని సెక్యూర్గా పెట్టుకోవచ్చు. తన ఇన్ఫర్మేషన్ని తను మాత్రమే లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకెవరో దీన్ని అంటే ఓపెన్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, దీన్ని ఏ విధంగా మిస్యూజ్ చేయడం కానీ ఉండదు. సో ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా ఉంటుంది. ఓకే, సో దీన్ని డీసెంట్రలైజ్డ్ అని అంటారు. సో 3.0 ఇస్ ద డీసెంట్రలైజ్డ్. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ కొద్ది కంపెనీ చేతిలో ఉండదు, అది మన చేతిలోనే ఉంటుంది. ప్రతి పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్కి ఒక సెక్యూర్ అనేది ఉంటుంది. అంటే దాని ఇన్ఫర్మేషన్ ప్రైవసీ అనేది ఉంటుంది. నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేయాలనుకున్నావు ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు మాత్రమే పోస్ట్ చేయగలవు, నువ్వు మాత్రమే దాన్ని సెక్యూర్గా పెట్టుకోగలవు, నువ్వు మాత్రమే దానికి లాక్ చేసుకోగలవు. దట్ ఈస్ ద డీసెంట్రలైజేషన్. ఓకే, సో 3.0లో ఇంకా మనకి చాలా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇది ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి రాబోయేటట్టు అప్కమింగ్ ఒక వెర్షన్ అనమాట. సో దీనిలో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ హ్యూమన్ బీయింగ్ ఇంటెలిజెన్స్. మనం చేసేటటువంటి పనులన్నీ మనం ఏ విధంగా థింక్ చేస్తామో, మనం ఏ విధంగా అయితే అన్ని యాక్టివిటీస్ని చేయగలుగుతాం అవన్నీ కూడా ఇది చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సెమాంటిక్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సెమాంటిక్ వెబ్. సెమాంటిక్ వెబ్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మషిన్ ఏదైతే ఉందో, కంప్యూటర్ ఏదైతే ఉందో అది అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతుంది. అంటే సెమాంటిక్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్. ఇక్కడ మనకి మషిన్ లాంగ్వేజ్, హ్యూమన్ లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ ఉంటాయి. అలా కాకుండా మన లాంగ్వేజ్ని అది అండర్స్టాండింగ్ చేసుకోగలిగేటటువంటి ఒక వెర్షనే 3.0. సో 3.0 ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సెమాంటిక్ వెబ్. ఓకే, అండ్ ఆల్సో 3.0 is the third generation of the World Wide Web and is a vision of the decentralized web which is currently a work in progress. ఇది ప్రోగ్రెస్లో ఉంది, అంటే అప్కమింగ్లో రావచ్చు అది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రీడింగ్, రైటింగ్ అండ్ ఓనింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి 3 వెర్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వెర్షన్లో ఉన్నటువంటి ఒక ఫీచర్ ఏంటంటే ఓన్లీ ద రీడింగ్. సెకండ్ వెర్షన్లో ఉన్నటువంటిది ఏంటి రీడింగ్ అండ్ రైటింగ్. అండ్ థర్డ్ వెర్షన్లో ఓనింగ్ ఆల్సో. మన యొక్క వెబ్సైట్కి మనమే ఓనర్స్. మన ఇన్ఫర్మేషన్కి మనం జనరేట్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్కి మనమే ఓనర్స్. ఇక్కడ చాలా రకాల అంటే 3.0 ద్వారా మనం చాలా రకాలైనటువంటి అంటే వర్క్స్, యాక్టివిటీస్ అనేవి మనం చేయవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం మనీని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కానీ, కమర్షియల్గా మనం యూజ్ చేసుకునే విషయంలో కానీ, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ని సెండ్ చేసేటటువంటి విషయంలో కానీ, ఎడ్యుకేషనల్ పర్పస్గా కానీ ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక టైం పీరియడ్గా తీసుకున్నట్లయితే 1.0 అనేది 1991లో ఇది స్టార్ట్ అయింది. ఇది అప్ టు ద 2004 వరకు ఈ వెర్షన్ అనేది నడిచింది. ఓకే, సో 2.0 వచ్చేసి 2004 నుండి ప్రజెంట్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనకి ఫేస్బుక్ ఉన్నది, బ్లాగింగ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్విట్టర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది. ఇక మనకి అంటే ఇప్పుడు మనం అప్కమింగ్ అంటే
2025-26 అంటే ఈ ఫ్యూచర్లో ఇది రాబోతుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది అనేది చూద్దాం. ఎందుకంటే యాక్చువల్గా చాలామంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే 3.0 యొక్క పీరియడ్ ఏంటంటే 2020 to 2030 అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ఇది ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 1.0, 2.0 అండ్ 3.0. బట్ మనకి ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వెబ్ 1.0. Web 1.0 refers to the first stage of the World Wide Web evaluation. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్, మనకి వెబ్సైట్లో ఫస్ట్ స్టేజ్ ఇన్ఫర్మేషన్ని అందించేటటువంటి ఫస్ట్ స్టేజ్, దట్ ఈస్ ద 1.0. Earlier there were only a few content creators in Web 1.0 with a huge majority of users who are consumers of content. It is right. ఎందుకంటే డ్యూరింగ్ ద 1991-2004 in this a period only few members were creating the information, few members were posting the information, but at that time number of the people were consumers, means using that information. Using means they were reading the information. So at that time and only few members were creating the information, and ఎవరైతే రీడ్ చేస్తున్నారో, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఓన్లీ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవడం వరకు, అంటే రీడ్ చేయడం వరకు, వాళ్ళు తిరిగి పోస్ట్ చేయడానికి, మోడిఫై చేయడానికి అవకాశం లేనటువంటి ది 1.0. Personal web pages were common, consisting mainly of static pages hosted on ISP run web servers. Okay, ఇక్కడ ఓన్లీ స్టాటిక్ పేజెస్. ఇయర్ నేను ఫస్టే చెప్పాను కదా, 1.0 వెబ్ ఈస్ ద స్టాటిక్. ఇయర్ స్టాటిక్ పేజెస్ అండ్ ఆల్సో ఇయర్ ద సర్వర్స్ ఆర్ ISP, మీన్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రోటోకాల్ అంట. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రోటోకాల్స్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ స్టాటిక్ రూపంలో దొరుకుతుంది. ఆర్ ఫ్రీ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్. యాక్చువల్గా ఏంటంటే ఈ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం కావాలనుకుంటామో, దాన్ని మనం రీడ్ చేయాలనుకుంటామో, ఆ ఇన్ఫర్మేషన్కి అప్పుడు కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. కానీ కొన్ని హోస్టింగ్ కంపెనీస్ ఏం చేసినాయి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా ఇన్ఫర్మేషన్ని ఇచ్చినాయి. In Web 1.0, advertisements on websites while surfing the internet are banned. Also in Web 1.0, Photo is an online digital photography website on which users could store, share, view and print digital pictures. Web 1.0 is a content delivery network. It is very important. ఇంకా చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. Web 1.0 is the first web, and also it is the static in information, and it is also called the content delivery network. Content delivery network that enables the showcase of the piece of information on the website. Showcase అంటే మనం షోకేస్లో బొమ్మ ఎలాగైతే అంటే ఎక్కడికి కదలకుండా ఉంటుందో అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. It can be used as a personal website. It costs the user as per pages viewed. అయితే మనం ఎన్ని పేజెస్ యూజ్ చేసామనే దాని మీద కాస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. It has directories that enables users to retrieve a particular piece of information. The era of 1.0 was roughly from 1991 to 2004. Okay. సో ఇక్కడ మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ, ఇంత మాకు అవసరం అంటే మెయిన్ పాయింట్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బై మిస్టేక్ దీంట్లో ఎక్కడ నుండి క్వశ్చన్ వస్తే మీకు చేయడానికి, ఆ ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందని ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓవరాల్గా 1.0 అంటే మెయిన్ పాయింట్స్ స్టాటిక్, ఫస్ట్ వెబ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద కంటెంట్ డెలివరీ నెట్వర్క్. వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదర్ దెన్ మీకు వీలైతే చదువుకోండి, లేకపోతే వదిలేయండి. ఓకే, ఫీచర్స్ ఆఫ్ ది Web 1.0. Easy to connect static pages with the system via hyperlinks. Static pages. Once again, I am telling it is very important.
Supports elements like frames and tables with HTML 3.2. Also has graphics and GIF button. Less interaction between the user and server. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్ దిస్ ఫీచర్ వీ కెన్ సీ ఇన్ ద 2.0. ఈ ఫీచర్ అయితే మనం 2.0 చూస్తాం కానీ 1.0లో లేదనమాట. అంటే యూజర్కి సర్వర్స్కి ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఎందుకు ఇంటరాక్షన్ ఉండదంటే దేర్ వాస్ నో ఫస్ట్ ఫెసిలిటీ ఆఫ్ ది కామెంట్స్, వ్యూస్ ఆర్ ఎనీ పోస్టింగ్స్. నేను దాన్ని చదవడం మాత్రమే, నాకు అది ఎలా ఉంది, బాగుందా, బాగాలేదా, ఇంకేం రిక్వైర్మెంట్స్ కావాలనేటటువంటి పెట్టే అవకాశం లేదు. సో యూజర్కి సర్వర్కి మధ్య ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మోర్ ఓవర్ ఉండదనే చెప్పాలి. యూ కెన్ సెండ్ HTML ఫార్మ్స్ వైవా మెయిల్. ఓన్లీ మనం ఏదన్నా పంపించాలంటే HTML ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపించవచ్చు. ప్రొవైడ్స్ ఓన్లీ వన్ వే పబ్లిషింగ్ మీడియం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని వన్ వే పబ్లిషింగ్ మీడియం అని అంటారు. వన్ వే పబ్లిషింగ్ అంటే ఓన్లీ వన్ సైడ్ అనమాట. అంటే దాన్ని సెండ్ చేయడమే కానీ అది మళ్ళీ రిపీట్ అంటే రిటర్న్ ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పొందే అవకాశం లేదు. లైక్ న్యూస్ పేపర్ చదవడం మాత్రమే కానీ అది ఎలా ఉందనేది, దాన్ని ఎవరైతే ఈ న్యూస్ పేపర్ పబ్లిష్ చేశారో, ఎవరైతే ఈ కంటెంట్ని అందించారో వాళ్ళకి చెప్పే అవకాశం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాట్సాప్ ఉందనుకో, వాట్సాప్ ఏంటి, టూ వే కమ్యూనికేషన్లో మనం ఇన్ఫర్మేషన్ని పంపిస్తాం. అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రీసెండ్ చేయొచ్చు. అంటే అది బాగుందా బాగాలేదా, దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని పంపించవచ్చు. సో వాట్సాప్ ఈజ్ ద టూ వే కమ్యూనికేషన్ అండ్ 1.0 ఈజ్ ద వన్ వే కమ్యూనికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద 1.0. ఈ మెయిన్ పాయింట్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. రిమైనింగ్ మ్యాటర్ ఇస్ యువర్ లైఫ్. నెక్స్ట్ 2.0. Web 2.0. Web 2.0 refers to worldwide website which highlight user-generated content, usability and interoperability for end users. This is very very important. ఇక్కడ యూజర్ జనరేటెడ్ కంటెంట్, యూజర్ ప్రొడక్టివ్ అంట, యూజర్ ప్రొడ్యూస్ కంటెంట్. హియర్ యూజర్ కెన్ ప్రొడ్యూస్ ద కంటెంట్, జనరేట్ ద కంటెంట్ అండ్ యూ కెన్ పోస్ట్ ద కంటెంట్. ఓకే, ఇక్కడ సర్వరే కాదు, అంటే ఏదైతే కంపెనీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిందో ఆ వెబ్సైట్ని ఓవరాల్గా అందరూ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దాన్ని వాళ్ళు కూడా ఏదైనా ప్రోడక్ట్ని పెట్టవచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ యూజబిలిటీ అండ్ ఇంట్రోపరబిలిటీ ఫర్ ఎండ్ యూజర్స్, అంటే దాని ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి, ఒక యూజర్ నుండి ఇంకొక యూజర్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి, వ్యూస్ని షేర్ చేయడానికి, థాట్స్ని షేర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి వెబ్ 2.0. Web 2.0 is also called the participative social web. It is very very important, this point also. Participative social web. In this websites all can participate. Twitter ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ పర్సన్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ వ్యూస్ని ఇక్కడ మనం పోస్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఒక ఫేస్బుక్ కూడా అంతే. ఫేస్బుక్ అనేది ఎవరో కొంతమందికి కాదు, అందరూ, ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్. ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ సోషల్ ఎస్పెషల్లీ మనం దీన్ని సోషల్ మీడియా అని చెప్పొచ్చు, సోషల్ వెబ్సైట్స్ అని చెప్పొచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇంక ఇవన్నీ కూడా మనకి ఒక సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం అందరి యూజర్స్కి ఉంటుంది. ఓకే, it does not refer to a modification to any technical specification but to modify the way web pages are designed and used. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. we unable to modify the technical specifications, అంటే ఇక్కడ ఒక ఫేస్బుక్ని కానీ, యూట్యూబ్ని కానీ, లేకపోతే ఒక ట్విట్టర్ని కానీ దాన్ని టెక్నికల్గా మనం దాన్ని చేంజ్ చేసేటటువంటి అవకాశం లేదు. యాజ్ ఏ యూజర్ we cannot change, we cannot modify the technical issues. Okay, but we can modify, change or any create the information create చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ మోడిఫై చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, దట్ ఫెసిలిటీ we have in the 2.0. ఓకే,
అంటే ఇక్కడ ఫేస్బుక్ సంబంధించి, ట్విట్టర్ సంబంధించి ఎవరైతే ఈ వెబ్సైట్ని క్రియేట్ చేశారో వాళ్ళు మాత్రమే టెక్నికల్గా వాళ్ళు చేంజ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ యూజర్కి అవకాశం ఉండదు. సో ద ట్రాన్సిషన్ ఈజ్ బెనిఫిషియల్, బట్ ఇట్ డస్ నాట్ సీమ్ దట్ వెన్ ద చేంజెస్ అక్యూర్. అంటే ట్రాన్సిషన్స్ అనేవి చాలా బెనిఫిషియల్, చాలా యూజబుల్ అండ్ బెనిఫిషియల్, అండ్ ఎవ్రీబడి కెన్ గెట్ బెనిఫిట్స్ ఫ్రమ్ దీస్ వెబ్సైట్స్. బట్ ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు చేంజ్ అవుతాయి, ఎప్పుడు దాన్ని చేంజ్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇది సెంట్రలైజ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ ఉంది. ఇంతకుముందు అంటే యూట్యూబ్ అంటే కరోనా కంటే ముందు యూట్యూబ్ సంబంధించినటువంటి ఎవరైతే పోస్ట్ చేస్తూ ఉంటారో ఛానల్ పెట్టుకొని రకరకాలైన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే రకరకాల బ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేటటువంటి మోనిటైజేషన్ మనీ అనేది వేరే ఉండేది. ఇప్పుడు ఆ మోనిటైజేషన్లో చాలా చేంజెస్ అనేవి వచ్చింది. అంటే ఇప్పుడు యాడ్స్ ఎప్పుడు వచ్చాయి, మోనిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ వచ్చాయి. అంటే మనకి మనీ వస్తున్నప్పుడు యాడ్స్ వచ్చాయి. ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయి కానీ మనీ రావడానికి చాలా అంటే ఎక్కువ మనం బ్లాగ్స్ పెట్టాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి. అంటే ఇప్పుడు కొంచెం క్రిటికల్ అయిపోయింది మనకి అమౌంట్ రావడానికి. సో ఈ విధంగా అంటే ఈ చేంజెస్ అనేది గూగుల్ వాళ్ళు ఇలా చేశారనమాట. గూగుల్ వాళ్ళు కొంచెం దీన్ని స్ట్రిక్ట్ చేశారు. సో ఇలాగా చాలా వెబ్సైట్స్ని వాళ్ళే హ్యాండ్ ఓవర్ పెట్టుకొని వాళ్ళే టెక్నికల్గా దాన్ని చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక వెబ్సైట్ సంబంధించినటువంటి లేకపోతే ఏదైనా ఒక మీడియాకి సంబంధించినటువంటిది ఆ యొక్క ఫుల్ అథారిటీ అనేది ఆ యొక్క సర్వర్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళే మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సెంట్రలైజ్డ్ చేస్తారనమాట. అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, కొన్ని కంపెనీస్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. నెక్స్ట్ 2.0 గురించి ఇది కూడా interaction and collaboration with each other are allowed by Web 2.0 in a social media dialogue as the creator of user generated content in a virtual community. So 2.0 is the one of the interactive website and also it is the collaborative version. We can collaborate అంటే cooperatively we can work and we can interact with many more people in the country and world also. So 2.0 is one of the collaborative and interactive version of the World Wide Web. So through the social media we can create the information, we can share the information, we can interact the information, we collaborate with the other users. So Web 2.0 is an enhanced version of the 1.0. 1.0కి ఎన్హాన్స్డ్ అంటే ఒక పొడిగింపే 2.0. వెబ్ బ్రౌజర్ టెక్నాలజీస్ ఆర్ యూజ్డ్ ఇన్ వెబ్ 2.0 డెవలప్మెంట్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ అజాక్స్ అండ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. రీసెంట్లీ అజాక్స్ అండ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ హ్యావ్ బికమ్ వెరీ పాపులర్ మీన్స్ ఆఫ్ క్రియేటింగ్ వెబ్ 2.0 సైట్స్. ఇవి చాలా ఫేమస్ అయినాయి మంచి కాలంలో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద 2.0. దీని ఫీచర్స్ కూడా చూద్దాం. Okay, features of the Web 2.0. Free sorting of information permits users to retrieve and classify the information collectively. This is very important. Okay. Next, dynamic content that is responsive to user input. Information flows between the site owner and site users using evaluation online commenting. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది సైట్ ఓనర్ నుండి సైట్ యూజర్స్ వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ యూజర్స్ నుండి ఇంకా కొంతమంది యూజర్స్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. డెవలప్డ్ API to allow self usage such as by software application. Web access leads to concerns different from the traditional internet user based to a wider variety of users. Here we can see the wider variety of users. Okay.
అంతకంటే ముందు 2.0లో మనం అంటే దేని ద్వారా 2.0 అంటే 2.0కి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈ 2.0 ద్వారా ఏమేమి చేయగలం అంటే బ్లాగింగ్ చేయగలం, పోడ్కాస్ట్ చేయగలం, మనం సోషల్ మీడియా బ్లాగింగ్స్, సోషల్ మీడియా పోడ్కాస్టింగ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇవన్నీ కూడా 2.0కి సంబంధించినటువంటి వెబ్సైట్స్. ఓకే, నెక్స్ట్ 3.0. Web 3.0 is a term that is used to describe many evolutions of the web uses and interaction among several parts. నిజం చెప్పాలంటే ఇది is the third generation of the internet web. Third generation means it is the extension of the 2.0. ఈ 2.0లో లేనటువంటి 2.0 ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్క్లాస్ చేస్తూ యూజర్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యే విధంగా, యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్కి ప్రైవసీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయబడింది, డెవలప్ చేయబడింది 3.0. In this data is not owned but instead shared but still is where services show different use for the same web, the same data. Actually here 3.0లో ఉన్నటువంటి మనం 3.0లో we can create the information, we can share the information and also we can own the information. Features of 3.0. Semantic web. It is very important. చాలా సార్లు ఇది యూజర్స్ నెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. Semantic web. The succeeding evolution of the web involves the semantic web. The semantic web improves the web technologies in demand to create, share and connect content through search and analysis based on the capability to comprehend the meaning of words rather than keywords or numbers. ఇక్కడ మనం యాక్చువల్గా మిషన్ లాంగ్వేజ్లో మన నెంబర్స్ని, కీవర్డ్స్ని యూజ్ చేసి దాని ద్వారా మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అండర్స్టాండ్ చేసుకోగలం. కానీ సెమాంటిక్ వెబ్లో ఏంటంటే అండర్స్టాండ్ దిస్ మోర్ ఓవర్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ వెరీ ఈజీలీ. అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని సెండ్ చేస్తే, ఒక క్వశ్చన్ అడిగితే మిషన్ అనేది వెంటనే దాన్ని అండర్స్టాండ్ చేసుకొని హ్యూమన్ బీయింగ్ లాంగ్వేజ్లోకి మళ్ళీ అందిస్తుంది. సో దట్ ఈస్ ద సెమాంటిక్ వెబ్. సో అండ్ ఇక్కడ the meaning of words, understanding and language flexibility, language feasibility అనేది ఇక్కడ 3.0లో ఉన్నటువంటి ఒక బెస్ట్ ఫీచర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంబైనింగ్ దిస్ క్యాపబిలిటీ విత్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. In Web 3.0, computers can distinguish information like humans to provide faster and more relevant results. 3.0 is the one of the artificial intelligence like human being. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబోటిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పవచ్చు. రోబోటిక్ ఇంటెలిజెన్స్ అంటే న్యాచురల్ లాంగ్వేజ్. అంటే మనం ఇప్పటివరకు కంప్యూటర్లో నేను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మషిన్ లాంగ్వేజ్లోకి సెండ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక రోబోట్కి చెప్తే లైట్లు ఆఫ్ చేయాలంటే అది వెంటనే ఆఫ్ చేస్తుంది. నువ్వు ఏ భాషలో చెప్పినా, తెలంగాణ యాసలో చెప్పినా, రాజమండ్రి యాసలో చెప్పినా, ఇంకేదన్నా రాయలసీమ యాసలో చెప్పినా, ఏ యాసలో చెప్పినా కానీ ఆ రోబోటిక్ అనేది నువ్వు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటుంది. లైట్స్ ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసేస్తుంది. నన్ను రేపు మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేపాలి అంటే మీరు లేకపోయినా అది కంపల్సరీ మనల్ని నిద్ర లేపుతుంది. సో అలాంటి ఒక ఇంటెలిజెన్సీని మన న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తో మన యొక్క ప్రతి ఒక్క యాక్టివిటీని అంటే ఈ యొక్క యాక్టివిటీని కంప్యూటర్ ద్వారా లేకపోతే ఈ వెబ్సైట్స్ ద్వారా రకరకాల టెక్నాలజీస్ ద్వారా మనం ఈజీగా ఏదైనా ఒక యాక్టివిటీ చేయడానికి, మన డైలీ లైఫ్ అనేది ఈజీగా మనం మూవ్ కావడానికి యూజ్ అయ్యేది 3.0. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో దీని మీద కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చినాయి. యాక్చువల్లీ 3.0లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ లైక్ హ్యూమన్ బీయింగ్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఇంటెలిజెన్స్ అని అంటాం.
అంటే హ్యూమన్ బీయింగ్ సంబంధించినటువంటి ఏదైనా సరే ఫాస్టర్గా చాలా చాలా వెంటనే అన్నమాట ఇమీడియట్లీ ఆ కంప్యూటర్స్ అనేవి మనకి ఆ రిజల్ట్ని అందిస్తాయి. అంటే మన న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటుంది. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యాక్చువల్లీ హియర్ ద కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ద న్యాచురల్ లాంగ్వేజ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. అంటే మన యొక్క రీజనల్ లాంగ్వేజ్లో, మన మదర్ టంగ్ లాంగ్వేజ్లో, మన ఏ యాసలో చెప్పినా కానీ మన యొక్క లాంగ్వేజ్ని వెంటనే కంప్యూటర్ అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని దానికి వెంటనే రియాక్ట్ అనేది ఇస్తుంది. అంటే ఈ రోబోటిక్ వెర్షన్ ఎలా ఉంటుందంటే లైట్స్ ఆఫ్ చేయి అంటే అది మనం ఏ భాషలో చెప్పిన వెంటనే ఆఫ్ చేస్తుంది. నన్ను రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేపాలి అంటే అది అంటే మనం మర్చిపోతాము కానీ అది మాత్రం మర్చిపోదు. 5 o'clockకి కంపల్సరీ మనల్ని నిద్ర లేపుతుంది. సో ఇలాగా అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది మనం 3.0లో చూడబోతున్నాము. అలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడినటువంటి ఒక టెక్నాలజీ డెవలప్మెంటే 3.0. In the Web 3.0, computers can distinguish information like humans to provide faster and more relevant results. అంటే నువ్వు ఇప్పుడు అడగడం ఆన్సర్ వెంటనే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దే బికమ్ మోర్ ఇంటెలిజెన్స్ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ యూజర్స్. సో 3.0 అనేది ఎలా అంటే యూజర్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ని చాలా ఫాస్ట్గా అది ఫుల్ఫిల్ చేసేటటువంటి. And next one, 3D graphics. The 3-dimensional design is being used widely in websites and services in Web 3.0. ఇక్కడ మనకి 3-dimensional అంటే read, write and owning. So these three we can use in the 3.0 version. Museums, guides, computer games, e-commerce, geospatial context, etc. all examples that use 3D graphics. ఈ 3D గ్రాఫిక్స్లో మనం ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే రాబోయే అప్కమింగ్ 3.0లో మనం ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే మ్యూజియం గైడ్స్ కానీ, కంప్యూటర్ గేమ్స్, ఈ-కామర్స్, జియోస్పాషియల్ ఇవన్నీ కూడా అంటే మనం బిజినెస్ రిలేటెడ్గా కానీ, ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా కానీ ఏదైనా సరే అంటే ఏ కాంటెక్స్ట్ తీసుకున్నా కానీ 3.0 అనే దాన్ని మనం 3 డైమెన్షన్లో అంటే ఏ తీసుకున్నా కానీ మనం దాన్ని రీడ్, రైట్ అండ్ ఓనింగ్ ఈ 3 డైమెన్షన్లో ఏ కాంటెక్స్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ubiquity content is accessible by multiple applications. Every device is connected to the web and the services can be used everywhere. ఇది కూడా మనం సర్వీస్ని ఎక్కడి నుండి అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, మన వర్క్ చేసే ప్లేస్లో ఎక్కడైనా సరే ఇన్ఫర్మేషన్ ఈజీగా మనకి అందుబాటులో ఉంది. ఎక్కడి నుండి అయినా మనం ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. అంటే మన యొక్క డివైస్ అనేది ఎక్కడి నుండి అయినా కనెక్ట్ చేయబడుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఇంటర్నెట్ నుండి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి, మనకు కంపల్సరీ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కావాలి. మనకి ఇంట్లో రూటర్ కానివ్వండి, లేకపోతే మీ మొబైల్లో డాటా అనేది ఉండాలి, అప్పుడే మనకి. కానీ ఇక్కడ 3.0 ఎలా అంటే ఎక్కడైనా సరే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకు అందుబాటులోకి వస్తుందన్నమాట. So next, DLT and smart contracts. With the help of DLT, we can have a virtually impossible to hack database from which one can have value to their content and things they can own virtually. This is the technology that enables a trustless society through the interaction of smart contract, which does not need to have a middleman to be guaranteed to make that contract accurate on certain causes based on డాటా ఫ్రమ్ దట్ టీఎల్టీ. ఇక్కడ ముఖ్యంగా ఇది మీకు ఇంతకుముందు చెప్పాను. దీని ఏంటంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి అంటే ఒక పర్సన్ ఒక ఇన్ఫర్మేషన్ని ఇంకొక పర్సన్కి సెకండ్ పర్సన్కి సెండ్ చేస్తాడు. సో ఇక్కడ సెండర్కి ప్లస్ రిసీవర్కి
మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అనేది ఉండదు, హ్యాకర్స్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3.0లో ఉన్నటువంటి బెనిఫిట్ అంటే దేర్ వర్ నో హ్యాకర్స్. అసలు హ్యాకర్స్ అనేదే ఉండదు. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ని మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకున్నా వాళ్ళకి మాత్రమే మనం సెండ్ చేస్తాం, వాళ్ళు మాత్రం మన ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు. అంటే మనం ఈ సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ మనమే ఓనర్స్ అన్నమాట. ఇక్కడ మధ్యలో ఒక కంపెనీ కానీ లేదా ఒక ఆర్గనైజేషన్ కానీ దీన్ని మోనిటైజ్ చేయడానికి ఎవరైనా కానీ ఉండరు. అంటే మన యొక్క ఛానల్ని, మన యొక్క వెబ్సైట్ని మోనిటైజ్ చేయడానికి ఎవరు ఉండరు, అది మన పర్సనల్. ఓకే, సో ఇక్కడ హ్యాక్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనీ మ్యాటర్స్లో కానీ, మన పర్సనల్ విషయాల్లో కానీ, లేకపోతే మన లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే రిలేషన్స్ కానీ, వీటన్నిటిని కూడా హ్యాక్ నుండి కాపాడేటటువంటి ఒక వెబ్సైటే, ఒక వెర్షనే 3.0. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ప్రైవసీ అనేది ఉండబోతుంది. సో ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ టూల్ దట్ కెన్ మేక్ ద వరల్డ్ ఎ ఫార్ బెటర్ place and generate more opportunities for everyone on the internet. So 3.0 is a powerful weapon, powerful tool to get more and more opportunities for the users and in the people in the world. సో 3.0 అనేది అందరికి కూడా పవర్ఫుల్ టూల్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ని మనమే జనరేట్ చేసుకొని దాన్ని మనం షేర్ చేసుకొని దాన్ని మనమే ఓన్ చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎంత సెక్యూర్గా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మనం ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు, ఒక హౌస్ని చక్కగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఆ హౌస్కి సంబంధించినటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో అవి మన చేతిలో ఉంటే మన హౌస్లో ఉన్నటువంటి ప్రతి ఐటెం కూడా సెక్యూర్గా ఉంటుంది. కానీ మనం ఎంతో చక్కగా హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకొని ఈ కీస్ అనేవి వేరే వాళ్ళ, అంటే ఈ హౌస్లో ఉన్నట్టు ప్రతి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్తుంది, మనకు తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ అంతా మన ఇంట్లో సామాన్ గురించి వేరే వాళ్ళకి తెలుస్తుంది అంటే అది చాలా డేంజర్ అనమాట. సో అలాంటి డేంజర్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక వెర్షనే 3.0. సో ఇది మనకి 1.0, 2.0, 3.0 ఓవరాల్గా చెప్పాలంటే 1.0 అనేది ఒక స్టాటిక్ రీడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఓకే, 2.0 అనేది యూజర్ జనరేట్ ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా చెప్పాలంటే 2.0లో సోషల్ మీడియా అనేది బాగా డెవలప్ అయింది. సోషల్ మీడియా ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఓకే, బట్ ఓన్ చేసుకునే రైట్ అనేది లేదు. 2.0లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే సెంట్రలైజేషన్. ఓకే, సో 3.0 అనేది ఏంటంటే రీడబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో రైట్ ఇన్ఫర్మేషన్. మనం ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయొచ్చు, అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ మనం ఓన్ కూడా చేసుకోవచ్చు. ఇది డీసెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇది సెమాంటిక్ వెబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వెబ్ 1.0, 2.0 అండ్ 3.0. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అర్థమైతే ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయగలుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ వెబ్ 3.0? యూజర్ జనరేటెడ్ ఆన్లైన్ బిజినెస్. ఇక్కడ యూజర్ జనరేటెడ్ అనేటటువంటి వర్డ్ వచ్చింది కాబట్టి ఇది 2.0. సో ఈ ఆన్సర్ కాదు. Based on the intelligent web where applications are natural language processing. ఇందాక ఇప్పుడే మనం చెప్పుకున్నాం, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తో అప్లికేషన్స్ని మనం యూజ్ చేసేటటువంటి ఒక ఫెసిలిటీ అందించేదే 3.0. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. కొలాబరేషన్ అండ్ సోషల్ మీడియా అంటే ఏంటంటే 2.0. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది 2.0లో డెవలప్ అయినటువంటిది. రిఫర్స్ టు స్టాటిక్ టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్. ఇది 1.0. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ B. సెకండ్ క్వశ్చన్, మ్యాచింగ్ వెబ్ 1.0 ఏంటి? 1.0 మీన్స్ వాట్? ఇక్కడ 1.0 అనేది డెమోక్రటైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్. అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ ఉంది, ఇన్ఫర్మేషన్ మనం
చూసుకోవచ్చు. ఓకే. అండ్ వెబ్ 2.0 ఏంటి? డెమోక్రటైజేషన్ ఆఫ్ కంటెంట్ ప్రొడక్షన్ అంటే కంటెంట్ జనరేషన్. వెబ్ 3.0 డెమోక్రటైజేషన్ ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ యాక్షన్ అండ్ నాలెడ్జ్. ఇక్కడ యాక్షన్ మన వెబ్సైట్కి మనమే యాక్ట్ అవ్వచ్చు, అంటే మనమే దానికి యాక్టర్స్ని, ఆ నాలెడ్జ్కి మనమే ఓనర్స్. అండ్ వెబ్ 5.0 ఇట్ ఎమోషనల్ వెబ్, ఇంకా రాలేదు, వస్తుంది. ఎమోషనల్ వెబ్ అంటే హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే ఉంటారో అలాంటి ఒక ఇంటెలిజెన్సే వెబ్ 5.0. అంటే మనకున్నటువంటి ఎమోషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనం రోబో సినిమాలో కనుక చిట్టి కొన్ని రోజులు అయితే దానికి ఎమోషన్స్ అనేవి ఏమి ఉండకపోతే ఆ ఎమోషన్ అనేది చిప్ వేయగానే అది కూడా హ్యూమన్ బీయింగ్ లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట. ఎమోషన్స్ అన్నిటిని కూడా అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటిదే 5.0 అది రాబోతుంది. ఓకే. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఏ వచ్చేసి 4, బి వచ్చేసి 3 అండ్ సి వచ్చేసి 1, డి వచ్చేసి 4. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Which of the following best describes Web 2.0? Static websites? No. This is static means what? 1.0. Intelligent website? No. It is the 3.0. Social media and user generated web content? Yes. 2.0 is the pakka social media and user generated web content. Okay. So hypertext markup language అనేది ఇది వేరే, ఇది అసలు వెబ్సైట్ కిందక రాదు. సో అవర్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్టేట్మెంట్ క్వశ్చన్. వెబ్ 3.0 is an interactive web and its greatest virtue is the democratization of content production. Apple's Siri, which can summarize large amount of information into knowledge and useful actions for people, is an example of Web 3.0. అయితే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే కంటెంట్ ప్రొడక్షన్. నో, 3.0 is not a content production, not only content production. Content production means what? Content generate. It is the 2.0. So it is the wrong statement. కానీ యాపిల్ సిరి విచ్ కెన్ సమ్మరైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ నాలెడ్జ్ అండ్ యూస్ఫుల్ యాక్షన్స్ ఫర్ పీపుల్. ఎక్కడైతే మనం యాక్షన్ తీసుకోగలమో, అంటే మన వెబ్సైట్కి మన ఇన్ఫర్మేషన్కి మనమే యాక్షన్ తీసుకోగలము, దట్ ఈస్ ద 3.0. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ 2 ఈజ్ రైట్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. డి ఆన్సర్. Question. Which of the following statement A to C are correct with the reference to Web 3.0? Web 3.0 technology theoretically puts user data and web content into user's hands. Centralization is a core tenet of Web 3.0. In Web 3.0, world blockchain based networks, ట్రాన్సిషన్స్ అండ్ బిజినెస్ విల్ థ్రైవ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో ఇక్కడ మనకి రాంగ్ ఏంటి, రైట్ ఏంటి, దాన్ని బట్టి ఆన్సర్స్ మనం చెప్పొచ్చు. సెంట్రలైజేషన్. నోట్, 3.0 is not centralized process. It is the decentralized. So it is wrong. 3.0 technology theoretically puts user data and web content into user's hands. సో ఇదే మనం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేస్తామో అది మన చేతిలోనే ఉంటుంది. ఓనర్ అంటే వేరే ఒక కంపెనీ చేతిలో ఉండదు. సో దానికి ఓనర్స్ మనం. సో దిస్ ఈజ్ ద రైట్. అండ్ ఇన్ వెబ్ 3.0 వరల్డ్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ మీన్స్ వాట్? డీసెంట్రలైజేషన్. Blockchain means here there is no
మానిటైజేషన్ చేసేటటువంటి రైట్ ఇంకా వేరే ఎవరికో ఏ కంపెనీకో ఉండదు. అంటే ఇక్కడ బ్లాక్ చైన్ బేస్డ్ నెట్వర్క్స్ అని, బ్లాక్ చైన్ అంటే ఎక్కడికక్కడ, అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ చేతిలోనే ఆ చైన్ అనేది ఉంటుంది, వాళ్ళ చేతిలోనే ఆ యొక్క మానిటైజేషన్ అనేది ఉంటుంది. నేను నా యొక్క ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది నా చేతిలోనే ఉంటుంది. కంపల్సరీ యూట్యూబ్లోనే పెట్టాలి కదా, నాకు కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది అన్నమాట. ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ విల్ థ్రైవ్ ఇన్ ద కమింగ్ ఇయర్. ఓకే, సో A and C is the correct. Answer is second. Sixth one. Statement this also. Twitter is an example of Web 2.0 application. Statement 2. Web 2.0 refers to static text-based information websites. No. Twitter is an example of 2.0 application. ఇది కరెక్టే. ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2.0 వెర్షన్లో వచ్చినటువంటి డెవలప్ అయినటువంటి వెబ్సైట్స్. దట్ ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2. వెబ్ 2.0 రిఫర్స్ టు స్టాటిక్ టెక్స్ట్ బేస్డ్. 2.0 అనే స్టాటిక్ కాదు, ఇది 1.0లో కదా మనం చెప్పుకున్నాం. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈస్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. Statement 1 is correct, but statement 2 is incorrect. C answer. Okay, this is about the Web 1.0, Web 1.2.0 and Web 3.0. Very important topic ఇది. సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుండి ఇంకా నేను 6 క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దీని ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎవ్రీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది వెరీ సింపుల్గా మనకి ఒక నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఏం లేదు ఇక్కడ. సో ఈజీగా మీరు అండర్స్టాండింగ్ చేసుకోగలరు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్ టుడే. ఓకే, మీరు ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతే నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది, వ్యూవర్స్ కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా? మనకి చాలా తొందరలోనే ఏపీలో సెట్ నోటిఫికేషన్ రాబోతుంది, తెలంగాణలో కూడా సెట్ నోటిఫికేషన్ రాబోతుంది. దాంతోపాటు నెట్ నోటిఫికేషన్ అనేది 6 monthsకి ఒకసారి వస్తూనే ఉంటుంది. సో మీరు ఇన్ఫర్మేషన్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మన దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ కూడా ఉన్నాయి. వీడియోస్ కావాలనుకునే వాళ్ళు మీరు నా ఛానల్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా మీరు క్లాసెస్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ది ఛానల్.